హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్న మంత్రి ఆనందబాబు. చెంచుపేటలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి. తెలుగుదేశం పార్టీకి పరిటాల సేవలు మరువలేనివన్న నాయకులు. ఘనంగా పరిటాల 14వ వర్ధంతి. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి విఫలం. నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో వైసీపీ నేత శివకుమార్ విమర్శలు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని రాష్ట్ర మంత్రి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోయారని చెప్పారు. చెంచుపేటలో నూతనంగా నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆలపాటితో కలిసి మంత్రి ప్రారంభించారు. చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయ సమీపంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ పేరిట ప్రజలను మోసగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాలలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రిదే అని అన్నారు. ఈ తెనాలి డివిజన్ సంబంధించి మరి ఈరోజు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఇంకా ముందు చేసుకునేటటువంటి ఇవాళ ప్రైవేట్ బిల్డింగ్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీసు ఇవాళ నూతనంగా మీ సొంతగా డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడ ఒక మంచి ఆఫీస్ నిర్మాణం చేసుకుని వ్యవస్థ అంతా కూడా రేపు నుంచి ఎక్కడి నుంచి నడపబోతా ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ అవసరాన్ని బట్టి అన్ని రకాలుగా 132 kV సబ్స్టేషన్లు కానీ, 33 kV సబ్స్టేషన్లు కానీ, ఇతర అగ్రికల్చర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏది అవసరమైనా కూడా ఇవాళ చెప్పామంటే 2 రోజుల్లో మీరు తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసే పరిస్థితి ఈ రోజున మనకు దక్కిందంటే నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్తే అనేక మంది అనేక సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. మాకు పోల్స్ లేవు, పోల్స్ ఇరిగిపోయినాయని, కిందకి వెళ్తామని, లేకపోతే ఆ కాలనీకి లేవు, ఈ కాలనీకి లేవు అని వాటన్నింటినీ కూడా చెప్పిన వెంటనే ఇలా పని చేయగలుగుతా ఉన్నాం. గతంలో ఫోన్ చేసామంటే వాళ్ళ మొక్కుబడి కోసం ఫోన్ చేయటమే కానీ ఆ పని జరిగిన దాఖలాలు ఉండేవి కాదు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి సేవలను సరళీకృతం చేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. అవసరమైన చోట విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించి ప్రగతి దిశగా విద్యుత్ వెలుగులు నింపుతున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకి అవసరమైన అంశాలను గుర్తించడమే కాకుండా ఈ విద్యుత్ శక్తిలో కూడా ఆనాడు సంస్థలకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గతంలో కూడా డిస్కామ్ అని కానీ, లేకపోతే ట్రాన్స్కో కానీ, లేకపోతే జెన్కో అని కానీ విభజించి వీటిలన్నింటినీ కూడా సరళీకృతం చేసుకుంటూ ట్రాన్స్మిషన్ లాసెస్ను కూడా తగ్గించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పుకో తప్పదు. అంతేకాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ కాకుండా పవర్ ఫ్యాక్టర్ని కూడా జనరేషన్ ఆస్పెక్ట్లో కూడా చూసుకుంటే ఒక్కొక్కసారి 90% కూడా రీచ్ అయిన సందర్భాలు మనందరికీ తెలుసు. ప్రజలకి అనుకూలంగా అనుసరించి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా తీర్చిదిద్దిన విద్యుత్ శాఖ వారికి కూడా, విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నందుకు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి అనుగుణంగా మీ అందరూ కోఆపరేట్ చేసి, ఎందుకంటే కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ జయభారతీరావు, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, విద్యుత్ డిఈ మురళీకృష్ణ యాదవ్, ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి పరిటాల రవి అందించిన సేవలు ఎనలేనివని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. పరిటాల రవి 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల రవి 14వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొని పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుండి పార్టీలో ఉంటున్న పరిటాల తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెచ్చారని అన్నారు. కార్యకర్తలు వెన్నంటే ఉండే నాయకుడు పరిటాల అని అన్నారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిదని అన్నారు. 14 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేసినటువంటి సేవలు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ మనం ఉంటున్నాం. మరి ఎంతో కార్యకర్తలకి వెన్నంటూ ఉండే నాయకుడు ఆయన. పార్టీలో కూడా ఎన్టీ రామారావు టైం నుంచి కూడా ఈ పార్టీకి ఒక ఇమేజ్ తీసుకొచ్చినటువంటి మరి నాయకుడు పరిటాల రవీంద్ర. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి. పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు తాడిబేని హరిప్రసాద్ మాట్లాడుతూ పరిటాల రవి గొప్ప ప్రజా నాయకులు అని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఎంతగానో అండగా నిలిచారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు మనగలగటానికి వాళ్ళు చేసే కృషి కానివ్వండి, ఏదైనా ఇవాళ ఆయన వారసత్వంగా పరిటాల సునీత గారు వారందరూ కూడా అక్కడ బడుగు బలహీన వర్గాలు ఇవాళ వాళ్ళకి ఎంతో సేవ చేస్తూ వారందరూ ఉంటున్నారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కార్యదర్శి అశోక్ వర్ధన్, కౌన్సిలర్ గౌసియా బేగం, జొన్నాదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈ నెల 27వ తేదీన జరుగుతుందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంశివుడు తెలియజేశారు. ఆ రోజు జరిగే సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య, పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారని తెలియజేశారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ ఆదివారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య హాజరవుతున్నారని తెలిపారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం, పనబాక లక్ష్మి, డీసీసీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తదితరులు పాల్గొంటారని తెలిపారు. పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రోషి గారి అభిమానులు మరియు నాయకుల యొక్క అందరి అభిమానులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేస్తే వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన ప్రాంతానికి న్యాయం చేసిన వాళ్ళని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈనాడు విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా వెనకబడి ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీరాలి, మన యువకులకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే మన ఆంధ్రకి ప్రత్యేక హోదా తప్పనిసరి. అలాంటి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీయే కాబట్టి, ఇవ్వగలిగింది ఇచ్చేది ఇస్తానంటుంది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి, అలాగే విభజన చట్టం హామీలన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి. జిల్లా అధికార ప్రతినిధి ఎం దశరథరామరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమని అన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి, తూర్పు ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జిగా నియమించడం అనేటువంటిది శుభ పరిణామం. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ చందు సాంశివుడు గారి నేతృత్వంలో మేమందరం కూడా ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు శశి, నర్లగొల్ల నాగేశ్వరరావు, పిల్లి సుధాకర్, ఎస్డి ఆదాం, ఎస్కే మాబు, దారా రామకృష్ణ, మేకల చిట్టిబాబు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలుపుకున్నారని తెలుగుదేశం పార్టీ కాపు సంఘ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాపులందరూ టీడీపీ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కాపు నాయకులు మాట్లాడారు. ముందుగా వైకుంఠపురం కమిటీ చైర్మన్ చల్లా పుల్లారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటం సంతోషదాయకమని అన్నారు. కాపులందరికీ ఇది పండుగ లాంటి వార్త అని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. పాదయాత్రలో చంద్రబాబు హామీ ఇస్తే ప్రతిపక్షాలు తేలిగ్గా మాట్లాడారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారంటే మాట అంటే
మాట తప్పడు మడం తిప్పడు అనే దానికి నిదర్శనం ఈ యొక్క నిర్ణయం. దీనికి కాపులందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఈ రోజున 5% రిజర్వేషన్ కోసం మరి ఆనాడు పాదయాత్రలో ఉన్నప్పుడు మరి ఎంతో మందికి వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. కాపుల రిజర్వేషన్ అంటే చాలా తేలిక మాట్లాడారు. ప్రతిపక్షాలు కూడా కాదు ఖచ్చితంగా చేస్తాడని నమ్మే ఆనాడు ఓట్లు కూడా వేయటం జరిగింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో గత ప్రభుత్వాలు కాపులను మోసగించాయని విమర్శించారు. కాపులకు అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎవరైతే మహిళలు పేదవారు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం మరి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్లు మరి బ్యూటీ కోర్స్ కానీ లేదు టైలరింగ్ కానీ ఏదైనా వాళ్ళకి ఏ కంప్యూటర్స్ కానీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఉద్యోగాలు కూడా మరి ఏర్పాటు చేయడానికి ఆయన ఈ 4 ఏళ్లలో చేయడం జరిగింది. అలాగే చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కాపులకి రిజర్వేషన్ గురించి ఎందుకు అడగరు అంటే ఓట్లకైతే మేము కావాలి కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు అయితే వాళ్ళు మాట్లాడకపోగా బురద చల్లుతున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మొద్దు మీరు అది ఇదని పోస్టులు పెడతారు. నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకు ఉండాలి. ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నారు ప్రతిపక్షాలకి. సమావేశంలో కాపు మహిళా అధ్యక్షురాలు కమ్మెల రజని, కౌన్సిలర్లు దంతాల ప్రేమ్ కుమార్, ఎడ్లపల్లి శాంతకుమారి, నాయకులు గాజుల కృష్ణమూర్తి, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి గోపీచంద్, చందు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పరుచూరు కేశవనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని కొత్త సత్యనారాయణ కళ్యాణ మండపంలో పరుచూరు కేశవనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆలపాటి ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో నిర్వహించిన శిబిరంలో రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ట్రస్టు సేవలను కొనియాడారు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచన రావటం గొప్ప విషయమన్నారు. ఇటువంటి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మందులు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచడం మరి ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరం ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఎవరికైతే కంటికి సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉన్నా లేకపోతే కంటి చూపు సక్రమంగా లేకపోయినా వాళ్ళందరికీ కూడా కాట్రాక్ట్ టెస్టులు చేసి వాటికి ఎవరైతే కాట్రాక్ట్ ఆపరేషన్కి అర్హులైన ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఇక్కడ ఉచితంగా వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ సంగంజాలమూడి గ్రామంలో నిర్వహించినందుకు వారు ప్రత్యేకమైన పరుచూరి నల్లయ్య గారికి అదేవిధంగా బబ్లీకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కార్యక్రమంలో పరుచూరి వీరప్రసాద్, పరుచూరి బబ్లు, పరుచూరి పవన్ కుమార్, జి సోమశేఖర్, గొల్లపల్లి రవిశంకర్, కొత్త రమేష్ బాబు, ఎల్ సాయికృష్ణ, వి వెంకటేశ్వరరావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో బలమైన నాయకుడిగా పరిటాల ఎదగటం చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు హత్యకు తెగబడ్డారని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వీరవల్లి మురళి పేర్కొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో శబరి ఆశ్రమంలో జరిగిన పరిటాల వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో పరిటాల రవి 14వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి హాజరైన వీరవల్లి మురళి మాట్లాడుతూ తెలుగు యువత సేవలు అభినందనీయమని అన్నారు. అభిమాన నాయకుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో పరిటాల రవి బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఓర్వలేక ఆయనను దారుణంగా ప్రత్యర్థులు హత్య చేశారని అన్నారు. హత్య రాజకీయాలు బాధాకరమని అన్నారు. శబరి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పళ్ళు పంచడం అనేది శ్రీధర్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ని మేము ముందుగా ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పరిటాల రవి గారు తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఎదగటం చూసి వారవలేక కొంతమంది దుష్ట శక్తులు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. రవి గారు
కొనికి గోఫీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఉదయ్ కానివ్వండి, దినేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మేము వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వకంగా మేము కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, పరిటాల యువసేన అధ్యక్షుడు దండమూడి ధరణి, జెడ్పీటీసీ అన్నామతుని జయలక్ష్మి, కొనికి గోపీకృష్ణ, ఉదయ్, గవిని దినేష్, సాయి, పాలడుగు ప్రణీత్, ఎస్కే కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను ఇప్పటికే నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నామతుని శివకుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని శివకుమార్ ప్రారంభించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాలలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో బుధవారం నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని బురిపాలెం, నేలపాడు గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన అన్నామతుని శివకుమార్ గ్రామాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అన్నామతుని శివకుమార్ మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గ్రామాల్లో పర్యటించి 650 పైగా హామీలు ఇచ్చారని చెప్పారు. 4.5 సంవత్సరాలలో ఏ హామీ నెరవేర్చారో చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటం చూసి భయపడి ప్రత్యేక హోదా రాగాన్ని టీడీపీ నాయకులు ఆల్పిస్తున్నారని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు పల్లెల్లో ప్రతి పిల్లాడు చదువుకొని కాలేజీ నుంచి బయటకు వచ్చి డిగ్రీ కానీ, పీజీ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ చదివి ఈ రోజు ఉంటే ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కూడా రాలా. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు ఉన్నప్పుడు ఎవరికి ఉద్యోగం రాలా. అలాంటి సందర్భం. ఇంకో పక్క ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం 3 కలిసి పోటీ చేశారు. ముగ్గురు కలిసి ఏం చెప్పారు? రాష్ట్ర విభజన జరిగింది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, పార్లమెంట్ లో చేసిన తీర్మానాన్ని 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఒక పక్క మోడీ చెప్పాడు, ఓ పక్క చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలన్నాడు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పాడు. ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించకుండా ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. ఈ సందర్భంగా బురిపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీలోకి చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుపైన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, ఎంపీటీసీలు పచ్చవ రమేష్ బాబు, శాఖమూరి రంగయ్య, రంగ శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబేన రమేష్, తాడిబేన రామయ్య, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంగా ఉంటున్నాయని మండల విద్యాశాఖాధికారి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 దివ్యాంగులకు వీల్ చైర్లు బహుకరించారు. బాలాజీరావుపేటలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల పాఠశాల భవిత సెంటర్లో గురువారం 3 దివ్యాంగులకు వీల్ చైర్లను అందజేశారు. పట్టణానికి చెందిన మాహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంఈఓ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆడపిల్లలకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు అన్ని రంగాల్లో ముందుకు వెళతారని అన్నారు. దివ్యాంగులైన బాలికలను గుర్తించి వారికి దాతల సహకారంతో వీల్ చైర్స్ అందించిన ట్రస్ట్ సభ్యులను అభినందించారు అని చెప్పేసి భావించి ఈరోజు దీన్ని ఒక దత్తత తీసుకున్నట్టుగా తీసుకొని మరి వాళ్ళ యొక్క పిల్లవాడిని ఇక్కడ చేర్పి మరి బాగా చక్కగా కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వీల్ చైర్స్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు కూడా వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎవరో దాతలు ఇచ్చారులే అని చెప్పేసి మరి మామూలు దాన్ని సరిగ్గా నిరుపయోగంగా చేసుకోకుండా మరి పిల్లలు కనుక ఉపయోగించినట్లయితే మరి చక్కగా వాళ్ళు మరి దాన్ని ఉపయోగించుకొని మిగతా పిల్లలు కూడా ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తెనాలి పట్టణంలో ఉండేటువంటి దాతలు మరి ముందుకొచ్చి ట్రస్ట్ అధ్యక్షుడు రత్నాకరం రామమనోహర్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. తమ కార్యక్రమాలకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా
బాలికలకు వీల్చైర్లు అందజేయడం జరిగిందన్నారు. క్రమంలో భాగంగా ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెనాలి పరిసర ప్రాంతమైన అంగలకుదురు గ్రామం నుంచి అలాగే కోపల్లె చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి ముగ్గురు దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించి వారికి ఈరోజు ట్రస్ట్ తరఫున పూర్తి దాతల సహాయ సహకారాలతో 3 వీల్ చైర్స్ ఇవాళ పంపిణీ చేస్తున్నాము. ముఖ్య అతిథిగా మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ మేకల లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ మమతాదేవి, ఎన్ రాజగోపాలాచార్యులు, ఆర్ ఉమామహేశ్వరరావు, జి శివకిరణ్, ఐఈఆర్టీ టీచర్లు డి సునీత, కల్పన తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రజల్లో పెరుగుతున్న సానుకూలతని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిని వైసీపీ నేతలు నమ్మకపోయినా ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తేలప్రోలుకు చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరారు. తేలప్రోలు గ్రామానికి చెందిన పలువురు యువకులు నాయకులు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుకు రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో వీధుల్లో తిరుగుతున్నారని, చంద్రబాబుకు ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. పెన్షన్లు రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎందుకంటే ప్రతి వారిని ఎవరిని కదిలించినా చిన్న వయసు కలిగినటువంటి బాలుల్ని బాలికల్ని కదిలించినా లేకపోతే యువకులను కదిలించినా విద్యార్థులను కదిలించినా యువతులను కదిలించినా మధ్యతరగతి వాళ్ళని కదిలించినా మధ్య వయస్కుల వాళ్ళని కదిలించినా పండు ముదసలి వారిని కదిలించినా వయో వృద్ధురాలను కదిలించిన అందరూ కూడా సగౌరవంగా ఈరోజు చెప్పే మాట, ఈనాడు సంక్షేమానికి మరో పేరు చంద్రబాబు నాయుడు, అభివృద్ధికి మరో పేరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈనాడు ఆ రకమైన ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ పాలన సాగుతూ ఉంటే మేము నమ్మం అని చెప్పి వీరు పిచ్చి మాటలతో ప్రలాపనలతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఏమిటి 2000 ఇస్తుంటే పెన్షన్ నమ్మని చెప్తా ఉన్నారు, 3000 వికలాంగులకి ఇస్తే నమ్మని చెప్తా ఉన్నారు, రుణమాఫీ చేస్తే రమ్మని చెప్తా ఉన్నారు, లేదా పసుపు కుంకుమ కింద మహిళలకి 10,000 రూపాయలు గతంలో ఇచ్చి మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తుంటే నమ్మని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా మతి భ్రమించిందా, పిచ్చెక్కిందా, ఎందుకు ఇట్లా పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు, ఏమని చెప్పి తిరుగుతూ ఉన్నారు, ఎందుకు తిరుగుతూ ఉన్నారు, దేనికి తిరుగుతూ ఉన్నారు? వేజెండ్ల ధ్రువకుమార్, అత్తోట రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వేజెండ్ల ఇస్రాయిల్, రోసయ్య, అత్తోట చిన్న నాగభూషణం, ఆలూరు శేఖర్ బాబు, కసుకుర్తి కమలాకర్, అత్తోట ప్రసాదరావు, వేజెండ్ల రవితేజ తదితరులు పార్టీలోకి చేరారు. జెడ్పీటీసీ అన్నవతుని జయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీ తులసి, పఠాన్ ఆరిఫ్, ఖాసిం, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన తనను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలతో పాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బలపరిచిన కేఎస్ లక్ష్మణరావు గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పాల్గొని ప్రసంగించారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో పునరుద్ధరించిన శాసన మండలిలో 7 ఎమ్మెల్సీలు పీడీఎఫ్ గ్రూప్గా ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. తాను అనేక ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొని అరెస్టు కావడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీగా తన గెలుపు ప్రజా గెలుపుగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అధ్యాపక, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలన్నీ కూడా దాదాపు 70 సంఘాలు నన్ను బలపరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2007లో శాసనమండలి ఏర్పడిన తర్వాత పీడీఎఫ్ గ్రూప్గా ఏర్పడి ప్రజా సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద మేము పనిచేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక హోదా సమస్య ఉంది, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అటువంటి సమస్యలు ఉన్నాయి. 11వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సి ఉంది. ఈ అంశాలన్నిటి మీద కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఈ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను.
సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సహాయాధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఉమ్మడి నారాయణరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ సాంబిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి గౌస్, కె నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అద్దె బస్సు డ్రైవర్లు యాజమాన్యాల సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐఐఆర్ టీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ విమర్శించారు. సమస్యలపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగల ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో గురువారం ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉదాసీనత వీడాలని అన్నారు. అద్దె బస్సుల వారికి కూడా ఎంటీలు, చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ, లేబర్ వెల్ఫేర్ ఫండ్ వంటి సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా చట్టంతో ఆర్టీసీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. అట్లాగే డ్రైవర్లకి 7 నుంచి 14 ఏళ్ళు జైలు శిక్షలు విధించాలి అని చెప్పి ఆ బిల్లులో పెట్టారు. అదేవిధంగా ఆధునిక పరికరాలు బిగించిన వాహనాలే రోడ్ల మీద తిరగాలని చెప్పి కూడా ఆ బిల్లులో పెట్టారు. మరి దాంట్లో భాగంగా ఈ రోజున ఏదైతే మన స్టేట్ వైడ్గా కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో కొత్త బస్సులు కొనుగోలు లేదు. అదేవిధంగా ఉన్న పాత బస్సుల వరకే తిప్పుతూ ఉన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా సరైన బస్సులు తిప్పే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఎయిర్ బస్సులు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఎయిర్ బస్సుల మీద డ్రైవర్లుగా పనిచేస్తున్నారు అనేక వందల మంది, క్లీనర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి సంక్షేమం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఎయిర్ బస్సుల డ్రైవర్లకి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలాగే డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి వచ్చేటప్పుడు కానీ. సిఐటియు తెనాలి అధ్యక్షుడు ములగా శివసామిరెడ్డి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదన్నారు. వాళ్ళని సంవత్సరాల తరబడి డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నా కానీ వాళ్ళని పర్మనెంట్ చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. దీన్ని కార్పొరేషన్ పరిధి నుంచి ప్రభుత్వ సర్వీసులోకి దీన్ని ఆర్టీసీని విముడ్చుకోవాలని కూడా సిఐటి డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఇవాళ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వరాలు జల్లు కురిపిస్తుంది. మరి ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లు అందరూ కూడా మరి పేదలు. సమావేశంలో మైలవరపు పాములు ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గద్దె రవీంద్రరావు, తోట నాగేశ్వరరావు, టి శ్రీనివాసరావు, కె ప్రసన్నకుమార్, కెబి శ్రీరామ్ తదితర 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. చెంచుపేటలోని ఆర్సీఎం చర్చిలో నిత్య సహాయమాత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పతాకావిష్కరణ చేశారు. చెంచుపేటలోని ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో నిత్య సహాయ మాత మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉత్సవాలలో భాగంగా నవదిన ప్రార్థనలు చేపట్టారు. పండుగకు 9 రోజుల ముందు నుండి ప్రతిరోజు సాయంత్రం జపమాల ప్రార్థనలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మార్టిన్ కుషన్ చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గురుశ్రీ విజయానంద్ మాట్లాడుతూ 9 రోజుల పాటు నిత్య సహాయ మాత మహోత్సవాలు మందిరంలో వైభవంగా జరుగుతాయని చెప్పారు. 9 రోజుల పాటు ధ్యానాంశము, వాక్యోపదేశాలు జరుగుతాయని తెలిపారు. పండుగ రోజు 2వ తేదీ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. నిత్య సహాయ మాతకు నవదిన ప్రార్థనలను నిత్య సహాయ మాత దేవాలయం ఆర్సీఎం చర్చ్ చెంచుపేటలో ప్రారంభిస్తున్నాం. ఈరోజు సాయంకాలం ఈ యొక్క కార్యక్రమాన్ని పతాకావిష్కరణతో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా యొక్క డైమండ్ జూబ్లీ అయినటువంటి గురువర్యులు పూజ్యులు గురుశ్రీ మార్టిన్ కుష్నన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ రోజు నుంచి 9 రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు తెలియచేస్తూ మరియ తల్లి పట్ల భక్తి, మరి ముఖ్యంగా ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాల కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం 9 రోజులు సప్త సంస్కారాల మీద ప్రత్యేక ప్రసంగాలు, పూజలు, ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తులు, దైవ సేవకులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్న మంత్రి ఆనందబాబు. చెంచుపేటలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆనందబాబు, ఎమ్మెల్యే ఆనపాటి. తెలుగుదేశం పార్టీకి పరిటాల సేవలు మరువలేనివన్న నాయకులు. ఘనంగా పరిటాల 14వ వర్ధంతి. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి విఫలం.
నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో వైసీపీ నేత శివకుమార్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.